మనిషి శరీరమే జబ్బులు దాచుకునే బ్యాంక్ అన్నాడు ఒక కవి. కొందరికి ఆకలి సిండ్రోమ్, కొందరికి డబ్బు సిండ్రోమ్, మరికొందరికి ఏదో ఒక సిండ్రోమ్ వస్తని రాకముందే బాధపడే సిండ్రోమ్. మన కథలో జానుకి కూడా ఒక విచిత్రమైన సిండ్రోమ్ ఉంది. అదే ఫేస్బుక్ సిండ్రోమ్. జాను అందరిలాంటి అమ్మాయే, కాకపోతే బాడీలో బ్యూటీ లెవెల్స్ బాగా ఎక్కువ. కోడి కన్నా ముందే లేవాలని ప్రయత్నిస్తుంటుంది పాపం. కానీ నోరు లేని కోడితో పోటీ ఎందుకని తనే ఓడిపోతుంది. సైనైడ్కి ఫ్లేవర్ ఎలా ఉంటుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బహుశా జానుని చూసిన తొలిచూపులో కలిగే మత్తులా ఉంటుందేమో. నాన్న, ఇదంతా బాయ్స్ నుండి ఎఫ్బీలో రిక్వెస్ట్ రాకముందు. వన్స్ రిక్వెస్ట్ కమ్స్, బీకామ్లో ఫిజిక్స్ రిపీట్స్. మన కథలో మరో కీలక పాత్ర పేరు వేణు. వేణు ఎప్పుడో తయారీ ఆపేసిన ఆశా చాక్లెట్ ఏదుక కొట్లో దొరక్కపోదా అని ఆశపడుతూ జీవించే సగటు అబ్బాయి. అంకుల్, ఆశా చాక్లెట్ ఉందా? లేదు బాబు. వేణు జాను క్లాస్మేట్. కొట్టాడు మనోడు జాక్పాట్. క్లాసు బుక్ అడిగి పరిచయం పెంచుకుందామని ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపాడు వేణు. రిక్వెస్ట్ చూసిన వెంటనే పొరపాటున పండగకు రీఛార్జ్ చేస్తే బ్యాలెన్స్ మొత్తం కాలట్యూని కట్టిన ఎక్స్ప్రెషన్. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే హ్యుమానిటీ యాంగిల్ని డామినేట్ చేసే కొంచెం కన్నింగ్, బాగా రిచ్ యాంగిల్, విభత్సమైన కోపం, పట్టరాని సంతోషం. ఇలా ఫేస్బుక్ సిండ్రోమ్ లక్షణాలు సునామీ వచ్చే ముందు రోజు సముద్రంలాగా ప్రశాంతంగా మొదలయ్యాయి. రోజులు గడిచే కొద్దీ వేణులో ఏమీ చేయలేక ఫ్రస్ట్రేషన్, కోపం ఆపుకోవడానికి మెడిటేషన్, చలిలో తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చాడు. అలానే జనజీవన స్రవంతిలో కలవడం కూడా మానేశాడు. సిమ్టమ్ నెంబర్ 1, ఓవర్ థింకింగ్. అసలు నాకెందుకు రిక్వెస్ట్ పంపాడు? క్లాస్మేట్ అయితే రిక్వెస్ట్ పంపేస్తాడా? జియో ఫ్రీ నెట్ బ్యాలెన్స్, అమ్మాయి అందంగా ఉంటే రిక్వెస్ట్ పంపేస్తాడా? ఓ డాడీ, వై బ్యూటీ? సిమ్టమ్ నెంబర్ 2, ఇల్లాజికల్ థింకింగ్. ఆడదంటే ఎఫ్బీలో ఆటబొమ్మ కాదురా. నువ్వు రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేయడానికి నీ ఫాలోవర్ని అనుకున్నావరా? అన్ఫాలోవర్ని బ్లాక్ చేసి పడేస్తారా నా స్ట్రేంజర్? సిండ్రోమ్ ముదురు దశకు ముందు దశ. ఎందుకు పంపావరా? ఎందుకు ఎందుకు ఎందుకు? సిండ్రోమ్ ముదురు దశ. నరేంద్ర మోడీ ఫేస్బుక్ బ్యాన్ చేద్దాం అనుకున్న 3 రోజుల ముందు వేణు ఎఫ్బీ డిలీట్ చేసుకుందాం అనుకున్న క్షణం రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన జాను కానీ సిండ్రోమ్ లక్షణంలో భాగంగా రిప్లైలు ఇవ్వకపోవటం, రిప్లైల కోసం ఎదురు చూసి చూసి నిద్ర ఎలా పోవాలో మర్చిపోయి నిద్ర కోచింగ్కి వెళ్ళే సమయం. సిండ్రోమ్ ఆఖరి దశ, హాయ్ అనే రిప్లై, వికసించిన సగం నవ్వు, పాక్షికంగా పాడైన బ్రెయిన్. సిండ్రోమ్ ఎండ్ క్రెడిట్స్. జాను ఎఫ్బీ డీయాక్టివేటెడ్. Beware of sending FB requests to girls, my dear bros.